హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మార్నింగ్ నేను సూపర్ మార్కెట్కి అయితే బయలుదేరాను. అదే టైంకి మా మెయిడ్ వచ్చింది, తను కూడా తీసుకువెళ్తున్నాను. ఇదిగోండి, ఇదే అల్హమ్రా మాల్, మా బిల్డింగ్కి ఆపోజిట్గా ఉంటుంది కదా, ఇందులోనే సూపర్ మార్కెట్ ఉందండి. దాని పేరే స్పిన్నీస్. ఇదిగో చూడండి, ఇది ఒక సూపర్ మార్కెట్ చైన్ అనమాట. దీంట్లో చాలా కూరగాయలు, పళ్ళు అన్నీ దొరుకుతాయండి. చూసారా ఎన్ని రకాల ఫ్రూట్స్ అయితే పెట్టారో డిస్ప్లేలో. ఇవన్నీ చాలా దేశాల నుంచి ఇంపోర్ట్ అయి వస్తాయి, అందుకనే వాటికి తగ్గట్టు ప్రైస్ కూడా ఉంటుంది. ఇదిగోండి, ఈ అమ్మాయే మా మేడ్ అనమాట. హాయ్ చెప్పమంటే నవ్వుతోంది. నేనైతే నా షాపింగ్ మొదలుపెట్టానండి. మీరు కూడా చూడండి మా సూపర్ మార్కెట్ ఎట్లా ఉంటుందో. ఇది బ్రెడ్ సెక్షన్ అనమాట. దీంట్లో ఆర్గానిక్ బ్రెడ్స్ కూడా ఉంటాయి. రకరకాల ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనకు తగ్గట్టు మనం చూస్ చేసుకోవచ్చు. నేనైతే ప్రోటీన్ బ్రెడ్ తీసుకున్నాను. ఇక్కడేమో క్రాసెంట్స్ అండ్ మఫిన్స్ అయితే పెట్టారు. ఇటువైపు వస్తే నట్స్ ఇంకా కట్ ఫ్రూట్స్ పెట్టారండి. నేనైతే ఆప్రికాట్ కోసం వచ్చాను. చూసారా ఎంత అందంగా పెట్టారో ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి. దాని పక్కనే స్మూతీస్ సెక్షన్ ఉంది. నేను ఎప్పుడూ అవకాడో స్మూతీ ఇక్కడ నుంచే తీసుకొస్తానండి పిల్లలకి. కొంచెం ఇటువైపుగా వస్తేనేమో ఇక్కడ ఫ్లవర్ సెక్షన్ ఉంది. బొకేస్ అన్నీ కట్టి పెట్టారు. ఏమైనా ఈవెంట్స్ కానీ పార్టీస్ కానీ ఉంటే ఇక్కడ నుంచి పట్టుకు వెళ్తుంటారు. ఇవన్నీ ఫ్రూట్స్. నేనైతే కొన్ని స్నాక్ బార్స్ తీసుకుంటున్నాను పిల్లలకి. ఇదేమో పప్పులు ఉప్పులు సెక్షన్ అనమాట. చూసారా ఎంత చిన్నగా ఉందో. ఆప్షన్స్ అయితే ఎక్కువ ఉండవండి, అందుకని నేనైతే సెంట్రల్ మార్కెట్కే వెళ్తాను. అక్కడ వెజిటబుల్ మార్కెట్ ఉంది. ఇంకా మన ఇండియన్ స్టైల్లో అన్నీ దొరికేటట్టు సూపర్ మార్కెట్ కూడా ఉంటుంది. నేను ఎప్పుడు వారానికి ఒకసారి వెళ్ళి అక్కడే షాపింగ్ చేసి వస్తాను. అది ఇంకో వీడియోలో చూపిస్తాను. ఈ ఏరియా మొత్తం చీజ్ సెక్షన్. ఇటువైపుగా వస్తే ఇదంతా యోగర్ట్ సెక్షన్ అనమాట. ఆప్షన్స్ మాత్రం చాలా ఉంటాయి. మనకు ఓపిక ఉండాలే కానీ చూసి హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను యోగర్ట్ ఎప్పుడు ఇట్లా ప్యాకెట్లోనే తీసుకుంటానండి పిల్లలకి. ఫ్లేవర్డ్ యోగర్ట్ అనమాట ఇది. స్కూల్ లంచ్ బాక్స్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీద పడేసుకోకుండా హ్యాపీగా తినేస్తారు ఆ ట్యూబ్లోంచే. ఇది మొత్తం చాక్లెట్ సెక్షన్ అండి. 2 వరుసల్లో ఉంటుంది. చూడ్డానికి చాలా బాగుంటుంది. పిల్లల్ని అయితే ఎప్పుడు తీసుకొని రాను నేను ఇక్కడికి. తీసుకొని వస్తే ఇంక ఇక్కడే కూర్చుంటారు, నాకు ఆ చాక్లెట్ కావాలి, ఈ చాక్లెట్ కావాలి అని. ఇదంతా బిస్కెట్స్ ఏరియా. ఇదేమో చిప్స్ సెక్షన్ అండి. హెల్దీ చిప్స్ కూడా ఉంటాయి, వెజిటబుల్ చిప్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉంటాయి ఆప్షన్స్. నేను ఎక్కువ షాపింగ్ చేసేది పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టేకి స్నాక్స్ కోసమే వస్తానండి ఇక్కడికి. ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి, దాంతోపాటు హెల్దీ ఆప్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి
చూసారా చిప్స్లో కూడా ఈ హెల్తీ ఆప్షన్స్ ఎంత బాగున్నాయో. వెజిటబుల్ చిప్స్ అనమాట. మా పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు. ఇదిగోండి ఎగ్ సెక్షన్కి అయితే వచ్చాము. వీటిలలో చాలా వెరైటీస్ ఉంటాయి. ఇవేమో క్వెయిల్ ఎగ్స్ గోలికాయల్లా ఉన్నాయి కదా. ఇవేమో ఎగ్ వైట్స్ అన్నీ బాటిల్లో పోసి పెట్టారు, ప్యాకెట్లోనూ బాటిల్లోనూ. వీటిలలో ఆప్షన్స్ ఉన్నాయి కదా ఎగ్స్లో, దాంట్లో స్మాల్, మీడియం, లార్జ్ అని చెప్పి అమ్ముతారండి. ఒక్క సైజ్కి ఒక్కో రేట్ ఉంటుంది. ఇదేమో మిల్క్ సెక్షన్. ఇక్కడ ఎక్కువ దొరికేది మాకు ఆవు పాలే. క్యామెల్ మిల్క్ ఇంకా గోట్ మిల్క్ కూడా దొరుకుతాయి. ఇదేమో చికెన్ సెక్షన్, ఇదేమో మటన్ సెక్షన్ అనమాట. ఎక్కువ ఇండియన్ మటన్ ప్రిఫర్ చేస్తారండి ఎవరైనా. చూడండి ఎవరి కోసమో కట్ చేస్తున్నాడు ఈయన. ఇదేమో సీ ఫుడ్ అనమాట మొత్తం. ఇదేమో పోర్క్ సెక్షన్ అండి. ఎంట్రీ ఓన్లీ ఫర్ నాన్ ముస్లిమ్స్ అది. ఇటువైపు అంతా ఫ్రోజన్ సెక్షన్ అనమాట. నేను పనీర్ కానీ బఠానీలు కానీ అక్కడ నుంచే తీసుకుంటాను. ఎక్కడ చూసినా ఈ చాక్లెట్ బార్స్ అయితే పెడతారు. సో పిల్లల్ని ఎటు నుంచి ఎటు తిప్పుకొని వెళ్ళినా కూడా చాక్లెట్లు మాత్రం కనిపిస్తాయి. ఇది మొత్తం టీ సెక్షన్ అండి. ఎన్ని రకాలు ఉన్నాయో. ఇదేమో రెడీ టు ఈట్ సెక్షన్ అండి. ఇక్కడ హెల్దీ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. మన ఇండియన్ స్టైల్ ఫుడ్ కూడా దొరుకుతుంది. ఒక్కోసారి వంట చేయనప్పుడు నేను ఇక్కడ నుంచి వచ్చి తీసుకువెళ్తాను. చూసారా ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో. ఇదంతా మొత్తం సలాడ్ సెక్షన్. చాలా పెద్దదే ఉంటుంది. ఇదంతా బేకరీ సెక్షన్. క్రాసెంట్స్ ఇంకా బ్రెడ్స్ ఎన్ని బేక్ చేసి పెట్టారో చూడండి. మా షాపింగ్ అయితే అయిపోయింది. మేము ఇంకా రిటర్న్ వెళ్తున్నాము ఇంటికి. ఏం తీసుకొచ్చానో చూడండి. మల్టీ సిరియల్ క్రోసెంట్స్ తీసుకొచ్చాను. ఇంకా ఇదేమో పుదీనా. ఇది కెన్యాదండి. చాలా బాగుంటుంది. చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో. ఇవేమో ఓట్ బిస్కెట్స్. కుదిరినంత వరకు మైదా అయితే తీసుకోను. ఇవేమో కిడ్స్ జ్యూస్. ఇది కూరగాయలు పల్లేసి చేశారు. ఇదేమో పాప్కార్న్. ఇదేమో డ్రై బ్రెడ్ లాంటిదండి. స్నాక్ లాగా బాగుంటుంది. ఫ్రెంచ్ ఆనియన్ ఫ్లేవర్ ఇది. ఇదేమో రైస్ క్రాకర్స్ అండి. రైస్తో చేస్తారు. ఇది కూడా మైదా లేదు దీంట్లో. చీజ్ స్టిక్స్, చీజ్ స్ప్రెడ్, డ్రై ఆప్రికాట్స్, యోగర్ట్ ట్యూబ్స్, ఇవి 2 రకాల ఫ్లేవర్లో ప్రోటీన్ బార్స్ తీసుకున్నాను. మిక్స్డ్ వెజిటబుల్ చిప్స్. ఆ బొమ్మ మీద ఉన్నట్టే ఉంటాయండి లోపల చిప్స్ కూడా. ఇవేమో నార్మల్ చిప్స్ అండి. దీంట్లో హెల్దీ అంటూ ఏం లేదు. ఒక్కోసారి మా పిల్లలు గోల చేస్తూ ఉంటారు ఇవి కావాలని చెప్పి, అందుకని తీసుకొచ్చి పెడతాను. ఇదేదో కొత్తగా ఉందని తీసుకున్నానండి, ట్రై చేద్దామని. ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. 3 ఫ్లేవర్స్ ఇచ్చారు. సాల్టెడ్ క్యారమెల్ అంట, హేజల్నట్, ఇంకా ఆల్మండ్ ఫ్లేవర్. ఇదేనండి నేను ఈరోజు తీసుకున్నది. నాకు హేజల్నట్ అంటే ఇష్టం కాబట్టి ఒకసారి హేజల్నట్ ట్రై చేద్దామని ఓపెన్ చేశాను. కానీ ఇది మిల్క్ చాక్లెట్ అండి. ఇదే డార్క్ చాక్లెట్ అంటే ఇంకా టేస్ట్ బాగుండేది. మధ్యలో హేజల్నట్ ఫిల్లింగ్ ఇచ్చారు. నట్స్ మాత్రం లేవు, ఒట్టి ఫిల్లింగే ఉంది దాంట్లో.
నాకైతే అంతగా ఏం నచ్చలేదు. ఇవి తినాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఇదిగోండి, ఇవే మిక్స్డ్ వెజిటబుల్ చిప్స్ అనమాట. చూపిస్తున్నాను చూడండి. బయట బొమ్మ మీద ఉన్నట్టే రియల్ వెజిటబుల్స్ అయితే ఉంటాయి దాంట్లో. ఇవి తినడానికి కూడా హెల్దీ, ప్లస్ అచ్చం చిప్స్ లాగా బాగుంటాయి కాబట్టి పిల్లలు బాగా ఇష్టపడతారు. ఇవ్వండి, ఇవన్నీ కూరగాయలు అనమాట. అదేమో బెండకాయ ఇరిగిపోయినట్టుంది. బీన్స్, బెండకాయ, స్వీట్ పొటాటో అయితే ఉన్నాయి. మా అబ్బాయికి బాగా ఇష్టం కాబట్టి ఇంకా పెడుతున్నాడు ప్లేట్లో. ఇంకా అంతేనండి, ఇదే నా షాపింగ్ వీడియో. ఉంటాను, బాయ్.